హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ సలీం. అంకురుడ్డికి స్వాగతం. ఆ, కొత్తగా డిఎస్సి కోసం వెయిట్ చేసేవాళ్ళు, అలాగే గురుకుల కోసం వెయిట్ చేసే వాళ్ళ కోసం ఒక రెండు మాటలు మాట్లాడతాను. డిఎస్సి నోటిఫికేషన్ పైన చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ చాలా వరకు ఇప్పటికే గెస్ చేయగలుగుతున్నారు. అన్ని జిల్లాల్లో, ముఖ్యంగా తెలంగాణలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేవన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి మనం పూర్తిగా ఎస్జిటి పోస్టులు ఉన్న వాళ్ళకే ఈ డిఎస్సి పరోక్షంగా చెప్పుకోవచ్చు. వాటిలో కూడా కొంత కోత పడే అవకాశం ఉంది. డిఎస్సి 2008 అభ్యర్థులకి హైకోర్టు ఆదేశాలు అనుగుణంగా మరికొన్ని పోస్టులు వాళ్ళకి కేటాయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రకం కూడా ఎస్జిటి పోస్టులో కొంత కోత పడే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వం గతంలో అనుకున్న 6,000 పోస్టులలో కూడా కొన్ని చోట్ల స్కూల్స్లో, కొత్తగా ఓపెన్ చేయాలనుకున్న స్కూల్స్లో కూడా పిల్లలు ఎక్కడ చేరకపోవడంతో కూడా 6,000 పోస్టులు ఒక 500 నుంచి 700 వరకు కోత పడే అవకాశం ఉంది. సో ఓవరాల్గా చెప్పాలంటే డిఎస్సి ప్రకటన అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం అయ్యే అవకాశం లేదు. ప్రభుత్వం అనుకున్న సమయానికే డిఎస్సి మన ముందు ఉంటుంది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కనిపిస్తాయి తప్ప ఎక్కడ కూడా పెద్దగా అనుకున్నంత స్థాయిలో ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే రావు. కానీ రాబోయే 2028 డిఎస్సి ఏతుందో అది చాలా పెద్ద డిఎస్సి అవబోతుంది. ఖచ్చితంగా ఆ 2027 చివరికి కానీ 2028 మొదటి అర్ధ సంవత్సరంలో కానీ పడే ఆ డిఎస్సి ఏతుందో చాలా భేచుగ్గా ఉంటుంది. బీఈడి వాళ్ళకి పర్టికులర్గా. ఎస్జిటి వాళ్ళకైతే సరే ఎలాగో ఎప్పుడు 100 పోస్టులు కనిపించే వాళ్ళకి అప్పుడు కూడా అదే స్థాయిలో పోస్టులు ఉంటాయి. ఇక్కడ డిఎస్సి విషయంలో కూడా చాలామంది ఏపీ నుంచి వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, వాళ్ళైతే ఎప్పుడు డిఎస్సి కోసం వెయిట్ చేస్తారు, వాళ్ళు వేయాల్సింది కాబట్టి వేయాల్సిన డిఎస్సి ఇంతవరకు వేయలేదు ప్రభుత్వాలు ఏర్పడ్డాక. హామీ ఇచ్చినప్పుడు కూడా ఆ డిఎస్సి ఎప్పుడు వస్తుంటారని అడుగుతున్నారు. అటు ఏపీ వాళ్ళకి కానీ ఇటు తెలంగాణ వాళ్ళకి కానీ నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా గెలవాలనుకున్నాడు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడం, నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో తెలుసుకోవటం, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో తెలుసుకోవడం, ఈ రెండు సహజంగా ప్రతి ఒక్క అభ్యర్థిలో ఉండేవే. కానీ నాకు మాత్రం పర్టికులర్గా ఒక విషయం చెప్పాలనిపించింది ఏంటంటే, మీరు నోటిఫికేషన్ ఎప్పుడన్న సంగతి తెలుసుకోవడం అంటే ఒక అనవసరం విషయం అని నేను అనుకుంటా. పర్టికులర్గా కోర్స్ మీరు ఏదైనా ప్రైవేట్ జాబ్లో ఉంటే దాన్ని రిజైన్ చేయాలనుకోవటం, లేదా ఏదో పరిస్థితుల దృష్ట్యా మీరు అనుకుంటొచ్చేమో, కానీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో తెలుసుకోవడం ఒక్కటే మీరు చేయాల్సిన పని, అతి ముఖ్యమైన పని. అలా ఏపీలో మాత్రం డిఎస్సి ఎట్టి పరిస్థితిలో జూన్ చివరికి కానీ, అంతకంటే ఎక్కువ అవకాశాలు ఎట్టి పరిస్థితిలో జూలై 31 నాటికి ఎగ్జామ్ కూడా పూర్తి అవుతుంది. అదొక్కటి చాలు మనకి ప్రిపరేషన్ ఇప్పటి నుంచే బలంగా చేసుకుంటూ పోవడానికి. జాబ్ రావడం కోసం నోటిఫికేషన్ పడిన తర్వాత చదివే కంటే కూడా నోటిఫికేషన్ డేట్తో సంబంధం లేకుండా ముందుగానే ప్రిపేర్ అవుతూ నోటిఫికేషన్ పడిన తర్వాత సెకండ్ రివిజన్, థర్డ్ రివిజన్, ఫోర్త్ రివిజన్లో ఉంటే చాలా అవకాశాలు చాలా మెరుగ్గా ఉంటాయి. కాబట్టి నోటిఫికేషన్ ఎప్పుడైనా సంగతి మీరు మనసులో పెట్టుకోకుండా, దానికోసం వెయిట్ చేయకుండా, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కోసం జూలై 31 లోపు ఏపీలో డిఎస్సి అయిపోతుందన్న భావంతోనే మీ ప్రిపరేషన్ కొనసాగించండి. అలాగే తెలంగాణలో డిఎస్సి రాసే వాళ్ళకి, ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రాసే వాళ్ళకి నేను చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఇంకా బెటర్గా ఉండటం కోసం మీరు గురుకుల నోటిఫికేషన్ రాబోతుంది. అది బహుశా మే మాసంలో పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు గురుకుల నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వడం చాలా ఉత్తమం. ట్రైనింగ్ గ్రాడ్ టీచర్స్ పోస్టులు అనేవి చాలా 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 ఉన్నాయి. ఆ పోస్టులు మీరు సాధించడం కోసం ఇంకా అదే ముఖ్యమైన డిఎస్సి అనుకుని తెలంగాణ వాళ్ళు చదవటం చాలా మంచిది. కానీ ఎగ్జామ్ మాత్రం, గురుకులకు సంబంధించిన ఎగ్జామ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ చివరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు మాత్రం ప్రిపరేషన్ కొనసాగించండి. ఆల్రెడీ జాబులు మానేసి
కోచింగ్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు కూడా వారి మాదిరిగానే ప్రిపరేషన్ కొనసాగిస్తూ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఆ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దని చెప్పేందుకు ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పుడు సెలవు. నమస్తే.